తెలుసుకొని ఏం వద్దరుస్తావు అన్నారు నేను ఈ మాట అడిగితే. అయినా ఎవరు వస్తే మనకెందుకు, వాళ్ళు చెప్పింది చేయటమే మన పని. వచ్చేవాళ్ళు ఎవరో ముఖ్యమైన వాళ్ళే అయి ఉంటారు, లేకపోతే గెస్ట్ హౌస్ లో ఎందుకు ఉండమంటారు? ఓహో ఏమ్మా పిల్లాడు ఏడుస్తున్నాడు కదా, ఆకలి అవుతున్నట్టుంది, అదేంటో చూడు. పిల్లాడిని నేను చూసుకుంటే బాతుల్ని ఎవరు చూసుకుంటారు బాబు? బాతుల్ని మేము చూసుకుంటాం గానీ ఆ చెట్టు చాటుకెళ్ళి పాలు. నోకరాజు కర్ర తీసుకో. తీసుకో. అలాగే బావా, గుడ్ జాబ్. బావా మనల్ని కాదు బాతుల్ని. మాకు తెలుసు కానీ బాతులకి తెలియదు కదా. కొద్దిగా జనరల్ నాలెడ్జ్ లేని పిల్లలా ఉంది. జనరల్ నాలెడ్జ్ నీకు తెలీదులే. బాతు బచ్చగాళ్ళు తప్పట్లేదు, వెళ్ళి చూడండి. అలాగే. కొత్త పిల్లని సినిమా తీసుకెళ్తున్నట్టుగా ఇలా బాతులు రోడ్డుకి అడ్డంగా నెమ్మది తీసుకెళ్తారంటే పక్క దూరండి. We don't know vice matters. We are brahmacharis. బాబు ఈ బాతుల్ని ఏం చేస్తారు? ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించి కంప్యూటర్ నేర్పిస్తాం. తమరి పేరేంటో? టెంపుల్ స్టెప్స్ రైస్ పీస్కింగ్. అంటే గుడి మెట్ల నూకరాజు. ఓహో. అంకుల్ ఆ బాతు బచ్చగాళ్ళతో మీటింగ్ ఏంటి? వచ్చేయండి. వస్తున్నానమ్మా, క్లియర్ చేసి వస్తున్నా. ఇదిగో బాబు, ఇలా వెళితే సూర్యపట్నం వస్తుందా? ఇలాగే వెళితే చెయ్యి నొప్పి వస్తుంది. ఇది కిందికి దించి వెళ్ళినా కూడా సూర్యపట్నం వస్తుంది. అవును, ఇంతకీ సూర్యపట్నం ఎందుకు వెళ్తున్నట్టు? 2 గేదెలు కొని మెడికల్ కాలేజీలో చేరుద్దామని. బాబా విన్నావుగా వాడి తలతిక్క సమాధానం. ఇప్పుడు చూస్తుండు, ఆ మిలిటరీ మియావగాడి పొగరు దించేస్తా. ఈ దారిన కారు వెళ్ళదండి. ఏ బ్రిడ్జి రిపేర్ అండి. అయ్యో మరి ఇప్పుడు ఎలా? బండిని వెనక్కి రివర్స్ తీసుకుని అలాగే 3 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోండి. మెయిన్ రోడ్డు వస్తుంది. అట్నుంచి లెఫ్ట్ కి తీసుకుని చిన్నగా 4 కిలోమీటర్ల దూరం వెళ్ళండి. అక్కడ ఓ బోర్డు రాసి పెట్టి ఉంటుంది, సూర్యపట్నంకు దారి అని. ఫ్రమ్ దేర్ ఈజీ. థాంక్స్ బాతు బచ్చాలు. యు థాంక్, ఐ థాంక్. టాటా బై బై. అబద్ధం ఎందుకు చెప్పావు? లేకపోతే మనల్ని బాతు బచ్చగాళ్ళు అంటారా? ఇప్పుడు మనం ఇచ్చిన దెబ్బకి 20 కిలోమీటర్లు వెనక్కి తిరిగి వాళ్ళు బచ్చా బాతుగాళ్ళు అయిపోతారు. దండాలయ్యా. కడుపు నిండా పాలు తాగావా నాన్న? చిచ్చి ఏ చిచ్చి. సూర్యపట్నం. అవును, ఇందాక మనం ఈ రూట్ లోనే కదా వచ్చాం. అవును, ఈ రూటే. ఏమా ఈ దారిలో వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చే. మరి బ్రిడ్జ్ రిపేర్ అన్నారు. భలే ఓళ్ళే, అసలు ఈ దారిలో బ్రిడ్జే లేదమ్మా. ఆ బాతు బచ్చగాళ్ళు మనకు బురిడి వేశారమ్మా. ఏమా ఇంతకు ముందు బాతులు 2 మగాళ్ళు మేపుతున్నారే, వాళ్ళేరి? వాళ్ళు హరిశ్చంద్ర ప్రసాద్ గారింట్లో ఉంటారు. బాతు బచ్చాలు, మీరు హరిశ్చంద్ర ప్రసాద్ గారింట్లోనే ఉంటారా? చెప్తా. రండి. హలో 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 హలో. షీజ్ మై సిస్టర్ స్వప్న. హలో. ఆయన మా అంకుల్ మేజర్ ఎద్దులయ్య. జై హింద్. పాకిస్తాన్ కి మన సైన్యాన్ని చూస్తే సింహ స్వప్నం, నన్ను చూస్తే ఎద్దు స్వప్నం. అవును మావయ్య, మన మిలిటరీలో వంట చేసేది నార్త్ ఏరియనా సౌత్ ఏరియనా? ఇద్దరు కాదమ్మా, తాడేపల్లి గుడేరియన్. ఆయనే ఈయన. అవును, మీ అమ్మగారు నాన్నగారు రాలేదేంటి? ఈ రోజు కోర్టులో ఒక ముఖ్యమైన కేసుకి జడ్జిమెంట్ ఉంది. సాయంత్రం ట్రైన్కి బయలుదేరి వస్తామన్నారు. మీరేంటి ఇంత లేట్గా వచ్చారు? దారిలో 2 బాతు బచ్చాగాళ్ళు మాకు హాత్ ఇచ్చారు. రాంగ్ రూట్ చెప్పి 20 కిలోమీటర్లు తిప్పించారు. ఎవరై ఉంటారబ్బా? నోకరాజు, మన సొన్నం బకెట్లకి కన్నం పడేలాగా ఉంది. మూసేయి. ఆ బాతు బచ్చాగాళ్ళు మీ ఇంట్లోనే పనిచేస్తున్నారంట. మా ఇంట్లోనా? ఎవరన్నాయా? బావా చెబితే విన్నావా? అనవసరంగా వాళ్ళని తప్పుదారి పట్టించావు. నేనా? వాళ్ళు గనక నా చేతికి దొరికితేనా? మీరు చెప్పినట్టు వాళ్ళు మా ఇంట్లో పనిచేసే వాళ్ళు అయితే వెంటనే పనిలోంచి తీసేస్తా. బావా మన రిజర్వాయర్ రీసౌండ్ ఇచ్చేలా ఉంది. పద. బాను ఎలారా?
రమ్మంటుంటే వినిపిస్తలా? ఇప్పుడు మనకి బకెట్లే హెల్మెట్లు. ఇక్కడ బాతులు మేపేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి, వాళ్ళని AK-47తో ఏకేస్తా. పీకెవలేవో స్టిక్కరు. నేను చెప్పాను కదండి, ఇక్కడ ఎవరు అలాంటి పని చేసే వాళ్ళు ఉండరు. బహుశా తోటలో పని చేసే వాళ్ళు అయి ఉండొచ్చు. నేను కనుక్కుంటానులేండి. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, సాయంత్రం వచ్చి కలుస్తాం. బాను, అంకుల్ వీళ్ళు చాలా ముఖ్యమైన బంధువులు. ఏం కావాలో దగ్గరుండి చూసుకో. మర్యాదలకు ఏ లోటు రాకూడదు. అందరి దగ్గర ఆకతాయితనంగా ప్రవర్తించినట్టు వీళ్ళ దగ్గర ప్రవర్తించకు. అర్థమైందా? కారులో లగేజ్ ఉంది, వెళ్ళి పట్టుకురండి. అరే ఒరిజినల్ ఉంది కదా, ఎంత అందంగా ఉందో. ఈ చెవులు, ఈ కొమ్ములు. అవును అంకుల్, చాలా బాగా చేశాడమ్మా, ఒరిజినల్ లాగానే ఉంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీ ఫేసులు కవర్ చేసుకునే కనిపిస్తున్నారేంటి? అది ఆంజనేయ స్వామి మా కోసం వ్రతం చేస్తున్నాడు. అదే మేము ఆంజనేయ స్వామి వ్రతం చేస్తున్నాం. వ్రతం పూర్తయ్యేదాకా ఏ లేడీ ఫేసు మేము చూడం. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉందే. బీబీసీలో విని ఉంటారు. నో డౌట్ అమ్మా, ఈ గొంత బాతు వచ్చేగదే. ఇస్ ఇట్? అయ్యా ఒక్కసారి మీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి, పూర్తిగా తిరగండి. ఆ పేపర్ ముందు రిమూవ్ చేయండి. బాతు బచ్చాలు మీరేనా? బాతు బచ్చాలా? ఎవరు బావా? అదే కదా. షట్ అప్. బాతుల్ని మేపుతూ దారిలో మీరు మాకు రాంగ్ రూట్ చెప్పలేదు. అదే బావా, ఆ రోజు మన పేరు మీద ఊళ్ళో అప్పులు చేశారు. ఒక నీలాగా పొడుగ్గా ఎర్రగా బాలీవుడ్ హీరోలా ఉంటాడు, ఇంకోడు పొట్టిగా దిట్టంగా నాలా హాలీవుడ్ హీరోలా ఉంటాడు. అదే వాళ్ళ గురించే కదా వీడు చెప్పేది కదండి. యూ డౌట్ మీ? నో 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 నో. మా ఇద్దరికి వాళ్ళిద్దరూ డబుల్ యాక్షన్ అన్నమాట. డబుల్ యాక్షనా? యా, వాళ్ళు మాలాగే ఉండి పిచ్చి వేషాలు వేస్తుంటే విలేజ్ లో మా ప్రెస్టేజ్ డ్యామేజ్ అయిపోతుంది. మీ అయ్యగారు రానివ్వండి, సింగిల్ యాక్షన్ డబుల్ యాక్షన్ తేలిపోతుంది. అది కాదు, మేము చెప్పేది ఏంటంటే ఉండు బావా, వాళ్ళేదో సిటీ నుంచి వచ్చారు, పొల్యూషన్ దెబ్బ కిడ్నీలు మసిపట్టి ఉంటాయి. ఈ పొలాల్లో అటు ఇటు తిప్పితే కిడ్నీలు క్లియర్ అవుతాయి అనుకున్నాను. నా కరుణా హృదయాన్ని అర్థం చేసుకోకుండా వీళ్ళు కంప్లైంట్ ఇస్తారా? ఈ మాత్రం దానికి డబుల్ యాక్షన్ ఎందుకు? కాల్ షీట్లు దండగా సింగిల్ యాక్షనే. ఇప్పుడు ఏమంటారు? ఏమంటారండి మీరు? వస్తాం, టేక్ రెస్ట్. హాయ్ మిలిటరీ మియావ్. బాతు బచ్చాలు జాలి లేకుండా నన్ను 20 కిలోమీటర్లు తిప్పించి ఇక్కడ మీరు జాలీగా ఆడుకుంటున్నారా? చెప్తా. ఇక్కడ బట్టలు ఐరన్ చేయడానికి, ఐ మీన్ ఇస్త్రీ చేయడానికి కొట్టుందా? ఐరనింగ్ అనే అడగండి, నాకు బాగా అర్థం అవుతుంది. మా బావ ఎడ్యుకేషన్ లో పూరే కానీ నేను మాత్రం హీరోనే. ఐఎమ్ టెంపుల్ స్టెప్స్ రైస్ పీస్ కింగ్. టీటీటీనా? అలాంటి డిగ్రీ ఉంటుందా? ఉంది. టీటీటీ అంటే తినడం, తినడం, తొంగడం. చూడండి టీటీటీ గారు, మీ బయోగ్రఫీ ఎవరికి కావాలి? ఇక్కడ ఇస్త్రీ చేయడానికి కొట్టు ఉందా లేదా? ఉంది. అయితే నువ్వు వెళ్ళి నా బట్టలు ఇస్త్రీ చేయించుకురా. నేను ఏ, నువ్వేం ప్రిన్స్ చార్లెస్ కజిన్ బ్రదర్వా? అన్ని దగ్గరుండి చూసుకోమని మీ అయ్యగారు చెప్పారా లేదా? వీళ్ళు చాలా ముఖ్యమైన బంధువులు. ఏం కావాలో దగ్గరుండి చూసుకో. మర్యాదలకు ఏ లోటు రాకూడదు. సరే చెప్పండి. Follow me. ఏమన్, ఈ బట్టలు తీసుకెళ్ళి ఇస్త్రీ చేయించుకుని రండి. అవి ఇస్త్రీ చేసిన బట్టలేగా. ఆహా, ఇప్పుడు నలిగిపోయి ఉన్నాయిగా. ఇస్త్రీ చేసిన సాపు కానంత నలిగిపోయి ఉన్నాయి. వెళ్ళి ఇస్త్రీ చేయించి పట్టండి.
బాధ బచ్చని ఉండరా అన్నా నాన్న పాతుల్ని కంప్యూటర్ చదివించే మనగాడి నువ్వే కదా నిన్ను ఉట్టి చేతులతో పంపిస్తే ఏం బాగుంటది నా బట్టలు కూడా ఇస్త్రీ చేయించి పట్టరా ఎంటలోకో తీసుకురా అన్నా ఏం నాన్న ఈ బట్టలు నీళ్లు చల్లే కదా ఇస్త్రీ చేయించాలి మంచి నీళ్లు చల్లి ఓ నా చేత కట్టారు మోస్తారా కాకిరంగ మిలిటరీ ఈ అబ్బా ఇది వదిలేరా వదిలే ఉండు బావా నీకేం తెలీదు ఛీ, థు, కదా నేను చెప్పేది ఏంటమ్మా ఇది అసలు ఫ్రేమ్లోకి రావట్లేదు కొంచెం రైట్కి రా ఇప్పుడు కొంచెం లెఫ్ట్కి రా ఇప్పుడు అంకుల్ ఏంటో అసలు మొహమే కనపడి అడగట్లేదు ఎద్దులయ్య గారు ఆజ్ఞా కెమెరాకున్న మూత తీస్తే ఆమె మొహం కనపడుతుంది తమరు మూసుకుంటే మేము తీసుకుంటాం రే ఆగ్రా అన్నా నా బట్టలేవిరా చిన్న మిస్టేక్ జరిగింది మిలిటరీ మియావ్ గారు ఇస్త్రీ వాడు మందు మీదున్నాడు ఇస్త్రీ పెట్టె కాక మీదుంది ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఇస్త్రీ పెట్టెను మీ బట్టల మీద పెట్టి సొయ్ 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 అనిపించాడు ఇదిగో ఈ చిన్న ముక్క మిగిలింది అది కూడా లోపలున్న ఈ తెల్ల గుడ్డను చూసి మీ కాలరే అని గుర్తుపట్టాను ఆ, ఆ. ఇది ఇది, ఇది, ఇది. రే, 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 ఏంట్రది? అది కాదన్నా మూత కూడా తీయకుండా ఫోటోలు తీసావు కదా ఫిల్మ్ కూడా పెట్టావో లేదో అని డౌట్ వచ్చి చెక్ చేశా పెట్టావన్నో యాహా. దెబ్బ కొట్టాడమ్మో ఎప్పుడు కనపడి సావట్లే ఎరా రైస్ పీస్ కింగ్ పనులన్నీ శుభ్రంగా జరుగుతున్నాయా ఎద్దులా కష్టపడి మరీ పని చేస్తున్నాడు ముద్దులయ్య గారు ఆ? ఐఎమ్ సారీ ఎద్దులయ్య గారు మీ దోస్త్ ఎక్కడా దోశ తింటానికి వెళ్ళాడు చిచ్చి 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 ఎప్పుడు చూడు తిండి 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 ఏయ్, నువ్వేంట్రా చీపురుతో కారు దురుస్తున్నావు కారుతో చీపురు తుడిస్తే బాగుండదు కదా సార్ అందుకని అయినా మా ఊళ్ళో లెట్రిన్లన్నీ ఈ చీపురుతోనే శుభ్రం చేస్తాం సార్ వాటి కంపే పోగాలేంది ఈ కారు క్లీన్ అవ్వదా భూమి నా దేశం తడా తడామి Continue. భూమి నా దేశం తదా స్మరామి సదా స్మరామి పక్క సిక్కిన పక్కనే ధర్మం చేయండి బాబు నీకు ఈ డ్రెస్ ఎవరిచ్చారా ధర్మాత్ముడు ఇచ్చాడా బాబు మెచ్చోళ్ళు అరిచాను తీసుకో డ్రెస్ ధర్మం చేయించాడు మరి కాలర్ ఏమైందిరా వాళ్ళ ఇంట్లో గంగిరేది వచ్చిందంట గంటేసి దాన్ని మెడలో కట్టడానికి తీసుకెళ్ళాడు ఓ దాని మీరు చూడకన్నా మీరు ఇక్కడే ఉన్నారా ఇప్పటిదాకా ఉన్నాడు ఇక ఉండడు ఈయన కూడా కర్ణుడికి కసిరి బెతర్ లాంటి వాడు ఏ చేయడా వచ్చి పిసిలోరాడు ధర్మం అడిగితే 10 పైసలు వేసలేడు ఇదిగా నేనే నీకు 10 రూపాయలు ఇస్తున్నాను ఓ బ్లేడ్ కొనుక్కున్నా మేసం కొరిగించుకో ధర్మం గురించి తెలియని దరిద్ర పోడా నేను వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను మిలిటరీ మియావ్ ఈ డ్రెస్ లో మీరు మేజర్ చంద్రకాంత్ రా ఉన్నారు బాబు బాబు విజయవాడ బస్సు వచ్చేసింది అర్ధరాత్రి కానీ అక్షకాలలో మెట్ట మధ్యాహ్నం అంటున్నాడు బాగున్నావు మాధవి బాగున్నాను ఇటు పర్వాలేదు నేను తీసుకొస్తాను దేవదా చదువు ఇదేనా మన బాసి వదిలేసి అసలు దొరల్లే చదువు ఇదేనా మన బాసి వదిలేసి అసలు దొరల్లే దేవదా
అమ్మా అమ్మా నన్ను క్షమించమ్మా, అంతకన్నా ముసలాన్ని నీకు తేలేకపోయాడు తల్లి. జగమే మాయా బ్రతుకే రా బాబు వెళ్ళిపోదాం. దేనికి? నాకు ఈ నాటకం నచ్చలేదు. ప్రేమించింది ఒకళ్ళని, పెళ్లి చేసుకునేది మరొకళ్ళనా? అందులోనూ రేపు మాపు చచ్చిపోయి ముసలాన్ని చేసుకుంటుందా? అవును, తప్పు కదా. ఈ నాటకంలో ఆ ముసలాన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు, అంతే కదా? దీనికి వెళ్ళిపోవటం ఏంటి బావా? నాటకం ఏం చూడండి మీరు. నాటకం మంచి రసపట్టులో ఉంది బావా. డబ్బులు ఏమైనా ఇవ్వాలనుకుంటే నాకివ్వు. నాటకం అయ్యాక పార్వతి జాకెట్టుకు నేనే గుచ్చుతాను. మాధవ్కి ఇష్టం లేని నాటకం నీకెలా నచ్చిందా? మాధవ్కి నచ్చలేదా? నచ్చలేదు. అయితే నాకు నచ్చలేదు, అందుకే కళ్ళంబడి నీళ్ళు వస్తున్నాయి. ఎవడరా ఈ నాటకానికి ఆర్గనైజరు? కమాన్. చెన్నై గారు పిలుస్తున్నారు. నమస్తే సార్. నమస్కారం. నువ్వేనా నాటకం ఇచ్చేది? ఎస్ సార్. దీనికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, మ్యూజిక్, డైరెక్షన్ అన్ని నేనే సార్. ఏంట్రా కదా? బంగారం లాంటి అమ్మాయి నా ముసలాడికి పెళ్లి చేస్తావా? దేవదాస్ కథ అలాగే ఉంటుంది. అయితే మార్చేయి, మా మాధవ్కి నచ్చలేదు. స్టోరీ మారిస్తే కిక్ బావా. ఒక కిక్ ఇచ్చారంటే కిక్కు దానం తనదే వస్తుంది. కథ మార్చబోయ్. ఓకే ముసలాడి రమ్మను. అబ్బాస్ లేకపోతే నరికేస్తాను. నమస్కారం. ఏమయ్యా, ఈ వయసులో ఆ పసిపిల్ల మెళ్ళలో తాళి కడతావా? డైరెక్ట్ గారు కట్టమన్నారని కట్టేశానండి. బావా, వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తగలిగితే నీకంటే అదృష్టవంతుడు ఉన్నాడు. మరి నా బేట ఇంకా తీసుకోలేదయ్యా. ఇచ్చి పంపించవయ్యా, లేకపోతే తంతాడు. మిస్టర్ అబ్బాస్, చేంజ్ యువర్ నేమ్ ప్లీజ్. అలాగేనయ్యా. ఏమో ఇంకా నిలబడి చూస్తావు? వెళ్ళి దేవదాస్ కప్పలకి పెళ్లి చేయి. ఇదిగో దేవదాసు, ఆ పిల్ల మెళ్ళ తాళి కట్టు. అలాగే. ఇదిగో ఆ తాళేదో కట్టవే తొందరగా. తాళి ఎక్కడ? అదిగో ఆ పిల్ల బిళ్ళ ఉంది కదా, ఆ పిల్ల బిళ్ళ ఉంది. ఆ బొస్సోడు కట్టి అదే తీసి మళ్ళీ కట్టవే బాబు. లాజిక్ లేకపోతే నా తాడితో గిట్టుంది. కట్టమంటుంటే కమాన్ అయితే కూర్చోబావా. మన కలర్ టీవీ కళలు నెరవేరైపారు. మళ్ళీ సాంగ్ పాడి స్టెప్ లేద్దాం దేవదా. వేసుకో. బావా, పెళ్లి కళ వచ్చేసిందే బాల, పల్లకిని తెచ్చేసిందే బాల, హడావిడిగా రెడీ అవుదాం చలోలనా, ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా, పత్తిలక తాళం ఉంది ఆజా ఆజా. ఏదమ్మా ఆ చూపించు నీచంగా. అయ్యో నేను అడిగింది ఇయా కాదయ్యా. ఓహో, ఈ ఆ కూడా తెలియకుండా కంటి డాక్టర్ని ఒంటి డాక్టర్ని అయిపోయాను అనుకున్నావా నీచంగా? నేను అడిగింది ఆ అమ్మాయిని ఆ నోరు తెరవమని. ఆ అమ్మాయిని ఒళ్ళు బాగాలేదని తెచ్చాం, ఒళ్ళు బాగాలేదని కాదు. యూ షట్ అప్ మ్యాన్. నువ్వు నోరు తెరవమని నీచంగా. పెద్ద జ్వరం ఏం లేదు నీచంగా. ఇంజక్షన్ ఇస్తే అదే తగ్గిపోతుంది. ఇంజక్షన్ పట్టరా నీచంగా. నోకరాజు, ఇంజక్షన్ అంటే సూదే కదా? అవును బావా. ఇదిగో డాక్టర్ గారు, ఇంజక్షన్ ఏమీ వేయొద్దు, మా మాధకు నొప్పేస్తుంది. మా ఊళ్ళో అయితే డాక్టర్ పసర మందులతో నయం చేస్తాడా? ఏ జబ్బుకి ఏ మందు ఇవ్వాలో మాకు తెలీదా నీచంగా? నువ్వేం చెప్పక్కర్లేదు, అయినా చిన్న సూదే, నొప్పే ఉండదు నీచంగా. అయితే ఆ సూది నాకేంటి, నొప్పిగా ఉందో లేదో చూస్తాను. అబ్బా ఇతంతో చాలా తలనొప్పుకుందామా నీచంగా. మావయ్య బయటికి వెళ్ళి కూర్చోండి. ఇద్దరిని వెళ్ళమంటున్నాను, వెళ్ళండి బయటికి. ఏంటి, ఇంజక్షన్ ఇచ్చాడా? అవును. అయితే నువ్వు వెళ్ళి కారులోకి వచ్చో, మేము వెళ్ళి ఫీజు ఇచ్చేస్తాం. నోకరాజు, నాలుగు బయట నీచంగా. ఇదిగో పశువుల డాక్టర్ దగ్గర మనుషులకి ఏంట్రా పని? అర్జెంట్ గా వెళ్ళిపో, డాక్టర్ గారికి ఫీజు ఇవ్వాలి. నా స్టేట్మెంట్ ప్రకారం ట్రీట్మెంట్ ఇమ్మంటే నీ సెంటిమెంట్ ప్రకారం ఇంజక్షన్ ఇస్తావా? ఏమిటా నీ దబాయింపు? నేను ఇచ్చిన ఇంజక్షన్ చిన్నపిల్లలకి ఇచ్చిన ఇంజక్షన్ నీచంగా. నోకరాజు, వస్తున్నా బావా. ఏం చేస్తున్నావయ్యా? దొరికింది. అయ్యి బాబు, దాంతో పడితే కోమలోకి వెళ్ళిపోతున్నాయి బాబు. డాక్టర్ డాక్టర్ 8వ నెంబర్ పేషెంట్ బాత్తో మెలికలు తిరుగుతున్నాడు, ఇంజక్షన్ ఇమ్మంటారా?
ఈ రోజు నుంచి హాస్పిటల్లో ఇంజెక్షన్స్ బ్యాన్, ఓన్లీ టాబ్లెట్స్. దట్స్ ఆల్. అదేంటి డాక్టర్ నీచంగా? అబ్బా కొట్టిందిరా నీచంగా. ఎరా నిన్ను నానా తిట్లు తిట్టానని గొడ్డు చాకరి చేయించుకున్నానని నా మీద కోపంగా ఉందా? అయ్యో లేదన్నా, మీరు నాకు అన్నలాంటారు. అనిల్ కపూర్ అరిస్తే సంజయ్ కపూర్ కోపం వస్తుందా? వెరీ గుడ్. అదేంటి తమ్ముడు నిలబడే ఉన్నావు? కూర్చో. అర్రే కింద కూర్చుంటావేంటయ్యా? కుర్చీలో కూర్చో తమ్ముడు. మూల విరాట్ లాంటి వారు నీ ముందు కుర్చీలో కూర్చుంటే కళ్ళు పేలిపోతాయి. అడ్డడ్డడ్డడ్డే ఏంటో అనుకున్నా, నీకు మర్యాద బాగా తెలుసు తమ్ముడు. మందేస్తావా? మీ అంతటి వాళ్ళ ముందు మందు తాగడం మర్యాదగా ఉండదన్నా. తమ్ముడు ఆశలు ఎప్పుడు దాచుకోకూడదయ్యా. అసలు నేను మందు విషయంలో సోషలిస్ట్ ని. వద్దన్నా వద్దన్నా. వద్దా? మందులోకి సోడా వద్దంటున్నానన్నా. ఓహో ఏయ్ మర్యాద మర్యాద. చేర్ చెప్పు. చీర్స్. వెరీ గుడ్. మర్యాద మర్యాద. మర్యాద మర్యాద. బాతు బచ్చా అందా ఇందాక ఇవన్నీ తీసుకొచ్చి పెట్టింది పిల్ల. ఆ, అది ఆ టైపేనా? ఆ టైప్ అంటే అదేరా అక్కం అక్కం ఆ టైపేనా అని. అక్కుం అక్కుం. అవునో కాదో నాకు తెలియదు కానివ్వండి, వైజాగ్ అప్పని నడితే తెలుస్తుందండి. వీరప్పన్లాగా ఈ వైజాగ్ అప్పన్న గడపడరా? ఆ పిల్ల మొగుడండి. వీరప్పన్ వుడ్ కట్టర్ అయితే వైజాగ్ అప్పన్న టక్కుం టక్కుం హ్యాండ్ కట్టర్ అండి. ఇంతకు ముందు 2-3 చేతులు నరికి జైల్లో ఉన్నాడు. పదండి ఆ నడు. అంత రిస్క్ మనకొద్దులే. ఒరే మిలిటరీ బియ్యం, గివ్ మీ ఎ సిగరెట్. గివ్. ఈ సిగరెట్ ఎవరు? మీ తాత వెలిగిస్తాడనుకున్నావా? వెలిగించు. ఇందాకేంటి కూసావు? అక్కుం అక్కుమా. ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదులే, తర్వాత మాట్లాడుకుందాం. నేను సరిగానే ఉన్నాను. ఇంకో పెగ్గు పోయి. రేయ్ నీకు ఆల్రెడీ ఓవర్ అయిపోయిందిరా. రేపు దాని పోయి రెస్ట్ తీసుకో. నువ్వు తాగమన్నప్పుడు తాగడానికి, వద్దన్నప్పుడు మానేయడానికి ఇదేమన్నా మిలిటరీ అనుకున్నావా? సివిల్. పోయిరా. నన్ను రానా? నువ్వు మరో లేకుండా మాట్లాడుతున్నావు. వీరప్పని చెప్పిన ఏనుగులా ఉన్నావు. నీకు మర్యాద ఏంటి బే? పోయిరా. నిన్ను కూర్చోబెట్టి తాగించినందుకు నాకు బుద్ధి బుద్ధిగా చేశారా? ఓహో వీడికి మంది ఎక్కువ. లోపలికి వెళ్ళి నిద్రపో, బాగా రెస్ట్ తీసుకో. రేపు మాట్లాడుకుందాం. పోరా పోబే. నీ అబ్బా రే పోరా. కబీ కబీ మేరే దిల్ మే ఏంటమ్మా? ట్రైన్ టికెట్స్ చెప్పారా? చెప్పానమ్మా. ఆ బాధపచ్చి గారికి చెప్పాను. పని వెళ్ళాము. ఆడంత గది దొంగ ఇండియాలో ఎక్కడ ఎదిగినా దొరకడమ్మా. ఆడ నమ్ముకుంటే అంతే. నమస్తే అన్న. నువ్వా? నీకు నిజంగా నిండు నూరేళ్ళయ్యా. ఇప్పుడే మన టెంపుల్ స్టెప్స్ మంచి కుర్రాడు, అతని పెళ్లికి హడావుడంతా నాదే అని మా అమ్మాయికి చెబుతున్నాను. నువ్వు ఎంటర్ అయిపోయావు. అవునులేండి. ఊపే కుహ. ఊపే కుహనా? ఈ ప్రయోగం ఏంటి బాబు? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అని నేనంతా విన్నానులేండి. ఇవిగోండి టికెట్లు. థ్యాంక్స్ అంకుల్. yes మీరు కూడా మాతో వస్తున్నారుగా? లేదమ్మా, మీరు ట్రైన్లో వెళ్ళండి, నేను కారులో వస్తా.
మరి నేను వెళ్ళొస్తానన్నా. టాటా, చీరియో, గుడ్ బై. ఎంత సెంటిమెంటు ఈ బాధంతా నేను వెళ్ళిపోతున్నాననే. కాదన్నా, మీకంటే ముందు మీ కాలో చెయ్యో వెళ్ళిపోతుందని. ఈ రోజు 18వ తారీఖన్నా. నిన్న 17 గనక ఈ రోజు 18. అయినా ఏంటో సంబంధం లేని మాటలో. సంబంధం లేని మాటలా? అప్పుడే మర్చిపోయారా? యు రిమెంబర్? మీరు ముచ్చట పడ్డారు. మా ఊరి ఐశ్వర్యరాయ్ మంగమ్మ, ఆవిడ భర్త హెడ్ కట్టర్ జైలు నుంచి తిరిగి వస్తున్నాడు. మీరు జాగ్రత్త. అయ్యో, బావా బావా, స్వప్న నీకు స్పీడ్ పోస్ట్ లో సీల్ కవర్ పంపింది. ఇది చదువు. నో నో నో, ఇతరుల ఉత్తరాలు నేను చదవను. పైగా లవ్ లెటర్స్ అసలే చదవనని ఆంజనేయ స్వామి మీద ఒట్టు పెట్టుకున్నాను. సరే. ఎక్స్క్యూజ్ మీ, అంత ఫాస్ట్ గా తీసుకెళ్లిపోతున్నావు? కొంచెం స్లోగా ఆలోచించి చూడు. నీకు చదవడం వచ్చా? డూ యు నో హౌ టు రీడ్? ఈ ఊళ్ళో 10th క్లాస్ చదివిన గ్రాడ్యుయేట్ నేను ఒక్కడే. నా మీద అలిగితే నీకే నష్టం. నా తెలివితేటల్ని యూజ్ చేసుకో బావా. సరే, నువ్వే చదువు. ఏయ్, వాట్ ఆర్ యు డూయింగ్? ఐసే, నేనేమైనా ఈటీవీలో వార్తలు చదువుతున్నానా? ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నావు? గెట్ అవుట్. వాడేం తప్పు చేశాడు? నేనేమైనా తప్పులు చదివితే పసిగడతాడని. సరే చదువు. ఇదిగో పచ్చ షర్టు. నన్నా. హలో నన్నా, పిలుస్తున్నారు. నన్నా, ఆహా, ఏమండి పిలుస్తున్నారు? హలో బామర్ది. అవును, నిన్నేరా నా బుజ్జి గజ్జి బామర్ది. అత్త మామ బాగున్నారా? నీ చెల్లెలేమంటోంది? నిద్దట్లో కూడా నన్నే కలవరిస్తోందా? ఏం దిగులు పడొద్దని చెప్పు. రేపు దసరా పండగకి వచ్చేస్తాను. ఈసారి శోభన మాత్రం మిస్ అయ్యేది లేదు. డబ్బులేమైనా అవసరం ఉంటే టెలిగ్రామ్ కొట్టు, మనీ ఆర్డర్ చేస్తాను. సరేనా? నీ చెల్లిని మాత్రం ఇల్లి మరీ అడిగానని చెప్పు. టాటా, చీరియో, బాయ్ బాయ్. ఎవరండి ఆయన? ఎవడో సంతలో సత్రకాయగాడు. మరి మీ బంధువైనట్టు మాట్లాడేశారు. ఈ విధవలంతా తొక్కుకుంటూ తోసుకుంటూ బస్ ఎక్కుతారు. కిటికీ పక్కన సీటు దొరకగానే ఏ రంభనో రమ్యాకృష్ణనో ఊహించుకుంటూ నిద్రపోతారు. లేజీ ఫెలోస్. ఇప్పుడు మనం ఇచ్చిన షాక్ కి నిద్రమత్తంతా వదిలిపోయి వాడూరెళ్లే వరకు మనం ఎవరా అని ఆలోచిస్తూ జుట్టు పీక్కుంటాడు. వాడిని కన్ఫ్యూజ్ చేస్తే మీకు ఏమిటి లాభం? లాభమా? మనకి టైం పాస్ ఫంక్షన్, వాడికి మెంటల్ టెన్షన్. ఆనందమానందమాయే మది ఆచల నందనమాయే లలిలలిలలిలలిలాలా లలలాలలిలాలలిలాలా. అడుగు, ఇంకో భారతంలో బద్దకస్తుడు. వాడికి షార్ప్ గా ఒక జర్క్ ఎలా ఇస్తానో చూస్తుంది. హలో నన్నా. ఆహా, ఏమండి, ఎవరో పిలుస్తున్నారు. హలో బామ్మగారు. బామ్మరా, రేపు దసరా తప్పకుండా మీరు మా ఊరు రావాలి. మీకోసం మీ చెల్లెలు పళ్ళు బయట మరి ఎదురు చూస్తుంటది. వచ్చేటప్పుడు నా హీరో అనేది మర్చిపోకండి. అవసరం అయితే ఫోన్ చేస్తాను. కట్నంలో బ్యాలెన్స్ డబ్బులు కవర్ లో పెట్టి పోస్ట్ చేయండి. ఉంటానే, బాయ్ బాయ్, సీ యు, టాటా. ఎవరండి ఆయన? మీ బావగారా? బావా గేవా, ఎవడో సోడా సోదేదవా. ఈ ఎదవలందరికీ పని పాట ఉండదు. ఇలా సిగరెట్లు సింగిల్ టీలు తాగుతూ ఇలా బస్ స్టాప్ లో నిలబడి పాసింజర్లందరినీ టీచ్ చేస్తుంటారు. అందుకే ఓ బాక్సింగ్ షాట్ తో సిక్సర్ కొట్టా. ఈ పాటికి ఈడెవడా అని ఆలోచించి పిచ్చెక్కి ఏ బస్ కింద తలకాయ పెట్టేసి ఉంటాడు. పాపం, అతను నడిపిస్తే మీకేం లాభం? వాడికి మెంటల్ బ్రేకింగ్, మనకి టైం పాసింగ్. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. ఎవరండి ఆయన? మోసగాళ్ళకి మోసగాడా? నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యా. ఎలిమెంటరీ స్కూల్లో ఎక్కాలు నేర్చుకునేటప్పటి నుంచి మంచి దోస్తు. మీకంటే చాలా చిన్నవాళ్లే ఉన్నాడే. చాలా సార్లు ఫెయిల్ అయ్యాడయ్యా, అందుకని అలా ఉండిపోయాడు. హరికథలు చెబుతున్నారా? హరికథలు కాక నీ లెవెల్ కి సినిమా కథలు చెప్పమంటావా? బస్ స్టాండ్ లో పోసుకోలు కబుర్లు నువ్వును నీ మొహాన్ని పేపర్ ఒకటి పోయా.